ఏం లేదు నాన్న, మొన్న బండి ఆగిపోతే ఆయన బండి మీద లిఫ్ట్ ఇచ్చిండే. ఆయన బండి మీద ఎక్కినందుకు మేము ఊర్లో లవర్స్ అని అది దాన్ని మొత్తం క్రియేట్ చేసిళ్ళు. బిడ్డ వాళ్ళకి తెలిసి వాళ్ళు అట్లాంటి వాళ్ళు కాదు బిడ్డ. అసలు నిజమేందో తెలుసుకున్నావా? నేను నిజం తెలుసుకున్నా నాన్న. మన ఊర్లో శంకర్ లేడా, శంకర్ మొత్తం చెప్పిండు నాకు. ఎవరు శంకర్ చెప్పిన మాటలు పట్టుకొని వీళ్ళు ఎట్లా అపార్థం చేసుకుంటావు బిడ్డ నువ్వు? శంకర్ మాటలేం నమ్మలేదు నాన్న, నేను డైరెక్ట్ వెళ్ళి రాఘవతోనే మాట్లాడినా. సరే బిడ్డ, మరి రాఘవ ఏమన్నాడు? రాఘవ నాకేం తెలియదు జానకి, నేను ఎవరితో ఏం చెప్పలేదు. రాఘవ తెలియకుండా వాళ్ళ ఫ్రెండ్స్ శంకర్తో అట్లా చెప్పిల్లని నాటకాలు ఆడుతున్నారే. నీ ముందే రాఘవ అనలేదని చెప్పినాక మరి రాఘవని ఎట్లా అపార్థం చేసుకుంటానవరా? నాన్న వాళ్ళు ఎటు వెళ్ళినా ఏం చేసినా ముగ్గురు కలిసే చేస్తారే, అట్లా నేనే నమ్ముతా వాళ్ళ మాటలు. బిడ్డ నువ్వు ఆవేశంలో అప్పుడు ఏదో మాట్లాడుంటావు, ఇప్పుడు మళ్ళీ ఒకసారి అడిగి తెలుసుకో. ఇంకా నేను వాళ్ళతో మాట్లాడుతున్నాను నాన్న, అస్సలు మాట్లాడా. బిడ్డ మనం ఒక్కూరోళ్ళం కలిసిమెలిసి ఉంటేవాళ్ళం, ఎందుకైనా మంచిగా ఒకసారి అడిగి మళ్ళీ తెలుసుకోరాదు? సరే నాన్న, నీ మాట మీద వాళ్ళతో ఒకసారి మాట్లాడి చూస్తా. వాళ్ళు కావాలని చేసిన తెలిసింది అనుకో, జీవితంలో మాట్లాడే వాళ్ళతోటి. సరే బిడ్డ.